ఐపీఎల్ కొత్త సీజన్ ముంగిట సన్ రైజర్స్ హైదరాబాద్ కు గుడ్ న్యూస్. ఎస్ఆర్హెచ్ రెగ్యులర్ కెప్టెన్ ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ జట్టులో చేరాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో నిన్న బుధవారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో అతను ఉత్సాహంగా పాల్గొన్నాడు. అయితే ఫిట్నెస్ సమస్యల నేపథ్యంలో ఈ నెల 28న ఆర్సీబీతో జరిగే తొలి మ్యాచ్ కు కమిన్స్ బరిలోకి దిగుతాడా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఇప్పటికే ఇషాన్ కిషాన్ ను స్టాండ్ ఇన్ కెప్టెన్ గా, అభిషేక్ శర్మను వైస్ కెప్టెన్ గా ప్రకటించింది. అలాగే కేకేఆర్ పేసర్ హర్షత్ రాణా ప్లేస్ లో ఆ ఫ్రాంచైజీ నవదీప్ సైనిని తీసుకుంది. ఇదిలా ఉంటే నిన్న కెప్టెన్ల సమావేశం ఏర్పాటు చేసింది ఐపీఎల్ యాజమాన్యం. ఇంపాక్ట్ సబ్బు విషయంలో అనేక జట్లకు సంబంధించిన కెప్టెన్లు తమ సందేహాలను వ్యక్తం చేశారు. అయితే ఈ నిబంధనల విషయంలో ఎటువంటి మార్పులు ఉండవని ప్రకటించింది. ఎందుకంటే ఈ నిబంధన గనుక తొలగిస్తే ఆటల్లో ఉన్న మజా మొత్తం పోతుందని మేనేజ్మెంట్ ప్రకటించింది. అభిమానులు మూస విధానంలో క్రికెట్ చూడాలని అనుకోవడం లేదు. వారికంటూ కాస్త ఆనందం కావాలి, ఉత్సాహం కావాలి, ఉద్వేగం కావాలి. ఇవన్నీ జరగాలంటే ఇంపాక్ట్ నిబంధన కొనసాగుతూనే ఉండాలి. అప్పుడే క్రికెట్ లో మజా వస్తుందని. ఎందుకంటే ఇది పరిమిత ఓవర్ల పాటు మాత్రమే సాగుతుంది కాబట్టి ఆ స్థాయిలో ఆనందాన్ని ఇవ్వలేకపోతే ప్రేక్షకులు డబ్బు చెల్లించి మ్యాచ్లు చూసేందుకు ఇష్టపడరని, అలాంటప్పుడు వారికి పూర్తి స్థాయిలో వినోదం అందించాల్సిన బాధ్యత మనకుందని ఐపీఎల్ గవర్నరింగ్ కౌన్సిల్ వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి.